అమ్మాయి గారు కాఫీ అండి. ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండే మిమ్మల్ని ఇలా చూడటం బాధగా ఉందండి. మందారం, ఎందుకో నాకింకా భయంగా ఉంది. రాత్రి ఏం చూసానో ఏంటో, ఎందుకలా భయపడ్డాను? ఊరుకోండమ్మా, అంతా మీ భ్రమ. నిద్దట్లో ఏదో కలొచ్చుంటాది. ఈ తోటలో దెయ్యాలా? ఇదే తోట బంగ్లాకి పెద్దమ్మగారితో నేను చాలాసార్లు వచ్చాను. అప్పుడెప్పుడు మాకెవ్వరికీ కనిపించని భూతాలు దెయ్యాలు మీకెందుకు కనపడతాయి? ఏమోనే, ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చుకోలేకపోతున్నాను. ఎందుకో ఏదో తెలియని బాధ. ఒకవేళ పెద్దమ్మగారు పోయిన బాధలోంచి మీరింకా తేరుకోలేదేమో. మేం లేమా? మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటాం కదా. అవును. అయినా మీరెప్పుడు ఇక్కడే కూర్చుంటే చికాగ్గానే ఉంటుంది. అయ్యగారు వచ్చాక ఈ చుట్టుపక్కల ప్రదేశాలు చూసిరండి. మీరు అయ్యగారు హీరో హీరోయిన్ల లాగా డ్యూయట్ వేసుకోవచ్చు. చిలక గోరింకల్లా కిచకిచా కిచకిచా. అమ్మాయి గారు నవ్వారు, అమ్మాయి గారు నవ్వారు, అమ్మాయి గారు నవ్వారు. అయ్య బాబోయ్, స్టవ్ మీద పప్పు మాడిపోతుందండి. మందారం, ఒరే అబ్బులు మామా, ఏదో పరస్క లాపు కొట్టానంటే మొహం కొబ్బరి చట్నీ అయిపోయింది. ముందుకురా. అమ్మో, మామ కాదు, ఏదో ఎంట పుడుతుంది. ఒరే అబ్బులు, నా మొగుడా ఎక్కడున్నావురా? ఓర్ని జిమ్మడి పోను. ఎంత భయపెట్టావురా సచ్చినోడా. కొంచెం ఉంటే గుండాకి చచ్చిపోయేదాన్ని. నిన్నంతలా చంపుకుంటానంటే అంత సాగు వరకు వస్తే ఒక అడుగు నీకంటే ముందు నేనే పోతానే. చీచి, ఏంటా మాటలు? అక్కడ అమ్మాయి గారిని చూస్తే బాధగా ఉంది. ఏదో చూశాను అంటుంది. నిజంగా చూసిందా? నేనిప్పుడు మనిషినా దయ్యాన్నా? మడిసివే. మరి ఎందుకంతలా భయపడ్డావు? భయపెట్టావు కాబట్టి. కాదు, భ్రమపడ్డావు. అమ్మగారి భయం కూడా అట్టాంటిదే. అమ్మో, మళ్ళీ ఏమైంది? పొయ్యి మీద పప్పు మాడిపోతుంది. ఇక్కడ నా మూడు చెడిపోద్దే. పద. ఎక్కడికి? ఎందుకు? అక్కడికే. అందుకే. అదిగో అయ్యగారు. నమస్తే సార్. హలో. హాయ్ డార్లింగ్, ఏం చేస్తున్నావు? పక్కన మీరు లేక బోర్ కొడుతుంది, అందుకే ఫోన్ చేశాను. ఆఫీస్లో వర్క్ చేసి చేసి నాకు బోర్ కొడుతుంది. అందుకే నా డార్లింగ్ ని ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్ళాలి అనిపిస్తుంది. నిజంగా? నిజంగానే. రెడీగా ఉండు, అరగంటలో నీ ముందు ఉంటాను. ఓకేనా? బాయ్ బాయ్.